బే ఏరియాలోని మిల్పిటాస్ నగరం ఇటీవలి రోజుల్లో పూల పరిమాణాలతో బతుకమ్మ పాటల స్వరలహరిలో నిండిపోయింది. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వెట ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ మహోత్సవం సంప్రదాయబద్ధంగా సాంస్కృతిక రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ జానపద సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ పండుగకు 800 మందికి పైగా ప్రేక్షకులు, పెద్దలు, చిన్నలు కుటుంబ సమేతంగా హాజరై రంగురంగుల బతుకమ్మలతో ఈ వేడుకను మరింత అందంగా మార్చారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగగా పేరు పొందిన బతుకమ్మ వేడుకలు విదేశాల్లోనూ అదే ఉత్సాహంతో జరగడం గర్వకారణం. మహిళలు వలయాకారంగా చేరి బతుకమ్మ పాటలు పాడుతూ పల్లకీల పాటలతో హోరెత్తగా ప్రముఖ నటి ఉదయభాను, నృత్య నిపుణుడు కొండ్రు హుస్సేన్ మరియు చురుకైన యాంకర్ రచన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారందరి ప్రదర్శనలు ఆహుతుల హృదయాలను మంత్రముగ్ధులు చేశాయి. తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ వేడుకల నిమిత్తం వేటా ఫౌండర్ ఝాన్సీ రెడ్డి ప్రత్యేకంగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లి వెటా ఆధ్వర్యంలో తెలంగాణ సాంప్రదాయాలను విదేశాల్లో చాటి చెప్పాలని అమెరికాలో ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. ప్రస్తుతం ఝాన్సీ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు, అలాగే పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం మరియు సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా వేటా సంస్థ ఫౌండర్ మరియు అడ్వైజర్ చైర్మన్గా సుదీర్ఘకాలంగా మహిళా సాధికారతకు కృషి చేస్తూ సమాజ సేవలో విశేష పాత్ర పోషిస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఆమె హాజరు కావడం ప్రవాస తెలంగాణ వాసులకు గర్వకారణంగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వేటా కాలిఫోర్నియా సభ్యులైన సుగుణరెడ్డి, రత్నమాల వంక, హైమారెడ్డి, అనుమండ్ల, అనురాధ అలిశెట్టి, జ్యోతిరెడ్డి, విఎం, శైలజారెడ్డి కల్లూరి, సునీత గంప, విశ్వరెడ్డి భీమిరెడ్డి, పూజారెడ్డి లక్కడి, అవితేజ కొండ మరియు సేవా సభ్యులు, స్వచ్ఛంద సేవకులను హృదయపూర్వకంగా అభినందించారు. వీరి కృషి వల్లే ఈ వేడుక ఈ స్థాయిలో విజయవంతమైంది.